ఒక్కొక్కడు కట్టం చేసి రూపాయి జమ చేసుకొని చేతుల నిండా పైసలు పెట్టుకొని సొంతంగా బండ్లు కొనుక్కుంటారు. ఈ రోజుల్లో అత్తమ్మ మీద కాశపడ్డోడు ఉన్నాడా? కళ్ళ మనవాడ కంపగొట్ట నువ్వే సుఖపడుతున్నావు అన్నీ చేసుకొని ఇక అల్లుడైన కాడికి వెళ్ళి నా కొంపే వెలుగుతుంది. ఎప్పటికప్పుడు ఆకులు నాకినట్టే కాబట్టి చేతులు నాకినట్టే కాబట్టి నీ సంసారం చల్లకుండా నేను మా ఆడబిడ్డ కొడుకు ఇస్తానంటే మీ అయ్యగాడే అని తినాలి కానీ అని కట్టుకపోను. మా ఇల్లు వేయండి కానీ కాలేజీకి మా చదవ అన్నాడు కానీ నీకు తెలియదు అమ్మ ఆయన మంచోడే. మంచోడు కొంచెం దాని కొంగు పెడితే మంచోడు మారమైందట. మంచోడు అయిపోయాకనే ఇక్కడ వెళ్తి పడతాను బండికా ఆగరాదే అమ్మాయిగా బండి పెడతాను ఫోన్ చేసింది మీరే, వచ్చినాక సపోర్ట్ చేస్తలేరు. నిజంగా చిట్టి వెళ్ళిందా లేదా నిజం చెప్పురా. బావా చిట్టెళ్ళింది మాత్రం వాస్తవం. అవ్వ నేను అందుకనే రమ్మన్నది. నువ్వు ఎందుకు ఆవేశపడతావు బావా? బండి మాత్రం పక్కా పెడతానే కానీ రమ్మన్నది. ఏమోరా ఇవాళ ఇట్లా బండి కొనిచ్చారనుకో కాటన్ బీరు నేనే తీసుకుంటా. సార్ ఇంటికి పోదాం, మీ అక్క చూస్తుంది. సరే బాబా.